హిందూపురం స్వతంత్ర అభ్యర్థి శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ బుధవారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నా గెలుపు తర్వాత హిందూపురం నియోజకవర్గంలో కులమతాల పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికతో ముందుకు వస్తున్నానని ప్రకటించారు. ఈ నెల 10న హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూర్చే ప్రణాళిక ఇప్పటికే తయారు చేశా. ఆ రోజున బహిరంగ ప్రకటన చేస్తానని స్వామీజీ అన్నారు. సమావేశంలో చారు కీర్తి, బెల్లం నరేష్ పాల్గొన్నారు. నేను ఒక 10-12 రోజులుగా నాకున్న సన్నిహితులతో, హితులతో, అలాగనే శ్రేయోభిలాసులతో, మేధావులతో దీని పట్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే, నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా గెలిచొచ్చిన వెంటనే అర్హులైనటువంటి వారందరికీ కూడా అది అందేలాగా పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూరే గొప్ప ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను. ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూరుతుంది. ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు. ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరు అందరూ చూస్తారు. ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు, పరిశీలించవచ్చు. ఇది నేనేదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు. కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి, ఆ అంశాలనేటువంటి చూసి ఖచ్చితంగా 1,00,000 లబ్ధి చేకూరేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంకల్పం. 2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి, ఇది నేను ఒంటరిగా చేయాల్సింది. నేనేదో ఈరోజు 1 నెల 2 నెలలు అంటే సరిగ్గా సంవత్సరం నుండి 2 సంవత్సరాల్లో. అయితే కార్యక్రమం అయితే వచ్చిన 3 నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం. ఆ కార్యక్రమం అంటే నగదు రూపంలో మీరు అడుగుతారని తెలుసు. అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతుల్లో డబ్బు ఏం లేదు. రెండోది, డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు. వాళ్ళకి ₹1,00,000 లబ్ధి చేకూరేటువంటి ప్రణాళిక అది ఏమిటి, అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది. నేను 10వ తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్ట్ని మీకు మీడియాకు కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను. అతిపెద్ద బహిరంగ సభని 10వ తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా ఈ ₹1,00,000 లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందు ఉంచుతాను. ఇది నేను ఉన్నంత వరకే కాదు, నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి 5 ఏళ్ళకి ₹1,00,000 లబ్ధి అలా చేకూరుతుంది. ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది నేను నేరుగా చేస్తున్నాను. నేనేంటనేది మీకు అందరికీ చెప్తాను. మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను చెప్పానంటే నిలబడతాను. అది గెలిచి వస్తే నాకు సాధ్యమవుతుంది.